నీలాంటి వాడు మాట్లాడితే అర్ధ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంగీకరిస్తారులే, మేధావులు పట్టించుకోకపోయినా అర్ధ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని అటువైపుకి చర్చను తీసుకెళ్ళటం అనే ప్రయత్నం. బట్ ఎవడు పట్టించుకున్నట్టు నాకైతే అనిపించలేదు అది. కాకపోతే అంటే ఒకటి సార్, పదే పదే సైకో అని విమర్శించడం ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది చంద్రబాబు నాయుడు. ఎలక్షన్స్ లో ఎలక్షన్ అంతా అది కాదు వెళ్ళింది వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళే చెప్తున్నది పార్లమెంట్ ఆమోదం పొందేసింది, రాష్ట్రపతి రాజముద్ర వేసేశారు, ఇంకా దీన్ని ఎవరో ఏమీ చేయలేరు అని వీళ్ళు చెబుతూనే మళ్ళీ ఇలాంటి 1000 మంది సైకోలు వచ్చినా దీన్ని ఆపలేరు అంటే ఎక్కడో ఒక భయం, ఎక్కడో మళ్ళీ జగన్ వస్తే మారుస్తాడా అనేది ఇంకా అది కనిపిస్తోందా? అందుకనే వీళ్ళ భయం ఏంటంటే అమరావతిని కదల్చలేమని అక్కడ వాళ్ళకి చెప్తున్నారు. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు కాదు, రైతుల పేరుతో ఇచ్చినటువంటి వాళ్ళు 10-20% ఉంటారు. మిగతా 80% రైతుల దగ్గర కొనుక్కుని ఇచ్చినటువంటి మనవాళ్ళు. వీళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళే. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కోసమనినే రాజధాని 29 గ్రామాలకు పరిమితం చేస్తుంది, వాళ్ళ ప్రెషర్ వల్లే. వీళ్ళ భయం ఏంటంటే జగన్ వస్తే విజయవాడ గుంటూరు కలుపుతాడు దాంట్లో, అది ఆపలేరు వీళ్ళు. క్రిందసారి అంటే లేదు కాబట్టి తాడేపల్లిలో అమరావతి కలపాలని చూశాడు అతను, గుంటూరులో అమరావతి కలపాలని చూశాడు అతను, దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు అగ్రిమెంట్ లేదని. ఇప్పుడు ఇతను 3 కలుపుతానంటే కాదనడానికి లేదు, ఎందుకు ఇప్పుడు ఉందన్నారు కదా నువ్వే అమరావతి నగరం. అమరావతి నగరంలో కొత్తది కలుపుతానంటే వద్దనే వాడేవాడు.